నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. డైమండ్స్ ను దొంగిలించిన ముఠాను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ పోలీసులు. 38 లక్షల విలువ గల డైమండ్స్ స్వాధీనం. యువకుడిపై కాల్పులు జరిపిన దుండగులు. హైదరాబాద్ ఫలక్నుమా సమీపంలో ఘటన. అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనపరుచుకున్న అటవీ శాఖ అధికారులు. సుమారు 2 లక్షల విలువ ఉంటుందని వెల్లడి. కేసీఆర్ పై ఫైర్ అయిన కంచె ఐలయ్య. ఈ నెల 14న సభ నిర్వహించబోతున్నట్లు వెల్లడి. డైమండ్స్ వ్యాపారిని చితకబాది 38 లక్షల విలువైన డైమండ్స్ దోచుకెళ్లిన కేసులో 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ పోలీసులు. వీరి వద్ద నుండి 38 లక్షల విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ జయలక్ష్మి తెలియజేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ కు డైమండ్స్ అమ్మకాల నిమిత్తం వచ్చాడు తమిళనాడుకు చెందిన వ్యాపారి బాలకృష్ణ. అతన్ని గమనించిన మహేందర్, బాబు తాము డైమండ్స్ కొంటామంటూ మియాపూర్లోని ఓ ప్రదేశానికి రప్పించారు. అనంతరం అతనిపై దాడి చేసి వివిధ రకాల డైమండ్స్ ను ఎత్తుకెళ్లిపోయారు. డీసీపీ జయలక్ష్మికి బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయవలసిందిగా మోండా మార్కెట్ పోలీసులను ఆదేశించారు. అనంతరం మహంకాళి డివిజన్ క్రైమ్ పోలీసులు టీమ్గా ఏర్పడి 7 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వారిలో మహేందర్, బాబు, చిన్న, శ్రీధర్, శంకర్ తో పాటు బంధువులు, వీరితో పాటు వారికి సహకరించిన అన్వర్, రాజును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 38 లక్షల విలువైన డైమండ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో మహేందర్, బాబు వీళ్ళందరూ బంధువులే. 5 మెంబర్స్ మనకి బంధువులు, 2 వేరే వాళ్ళు. అందరూ మనకి డింగంపల్లి, సైబరాబాద్ లిమిట్స్, ఎల్బీ నగర్, తర్వాత మేదక్ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ప్లాన్ చేసి ఈ కంప్లైనెంట్ని ట్రాప్ చేసి డిస్చేస్ చేసినట్టు ఒక చోటుకి తీసుకెళ్ళి తర్వాత కంప్లైనెంట్ దగ్గర నుంచి అన్ని వస్తువులు డ్రాప్ చేసుకొని కొట్టి పంపించేశారు. దీని ప్రాబ్లం ఏమంటే కంప్లైనెంట్ తమిళనాడు చెందినవాడు కాబట్టి అంత అక్కడ ప్రాబ్లము చెప్పినా కూడా ఎవరు. చిన్న విషయమే జరిగిన గొడవ ఓ వ్యక్తిపై కాల్పులకు దారితీసింది. బుధవారం సాయంత్రం పాతనగరం ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. బహదూర్పురాలో లారీ మెకానిక్ గా పనిచేసే జహానుమా మసీదు ప్రాంతానికి చెందిన కరీముల్లా ద్విచక్ర వాహనంపై నవాబ్ సాబ్ కుంట నుంచి జహానుమా వైపు వస్తుండగా ఇంజన్ బౌలి ప్రాంతానికి చెందిన అఫ్జల్ కుమారుడు ఇర్ఫాన్ కారులో నవాబ్ సాబ్ కుంట వైపు వెళుతున్నాడు. జహానుమా లాన్సర్ వద్ద దారికి అడ్డం వచ్చాడని ఇర్ఫాన్ కరీముల్లాను తిట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఇర్ఫాన్ పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్లి జర్మనీలో తయారైన ఎయిర్ పిస్టల్ తీసుకువచ్చి కరీముల్లాపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ గురి తప్పగా మరో బుల్లెట్ బాధితుడి ఎడమ చెవి దగ్గరగా వెళ్లడంతో ఎడమ చేయి వద్ద గాయమైంది. గాయపడిన కరీముల్లాను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫలక్నుమా ఏసీపీ తాహిర్ అలీ, ఫలక్నుమా ఇన్స్పెక్టర్ హుస్సేన్ నాయుడు సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ పడి ఉన్న బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 324, 34, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువకుడిపై కాల్పులు జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన వివరాలు తెలపడానికి ఎవరూ ముందుకు రాలేదు. తరచూ ఈ ప్రాంతంలో కాల్పుల సంఘటనలు చోటు చేసుకుంటూ స్థానికులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం సాయంత్రం సంఘటన స్థలాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన ఓ మీడియా ప్రతినిధి చెందిన కెమెరాను కొంతమంది లాక్కునే ప్రయత్నం చేశారు. ट्रीटमेंट होने दो 2 मिनट फायर वेपन राशि पलटो जी क्या हुआ बोलो भाई
क्या हुआ था लड़ाई कैसा हुई? लड़ाई देखो भाई, गाड़ी में पलटा रहा था तो उन्होंने भी इधर से आ रहे थे, क्या हुआ रे उनके देख के नहीं आना क्या बोल के पूछे उन्होंने, तो बोला क्या हुआ भाई, बोलते गाड़ी आ रही मेरी नहीं पहचाना क्या बोलते, बोला कहीं का बोलते गाली गलौज करे उन्होंने, तो मैं बोला जाओ भाई जाओ बोल के बोला 10 मिनट में आ रहा हूँ तेरे घर पे बोले, तो उतने में मैं घर कने कहीं को ठहरना बोल के थोड़ा आगे ठहरा, घर कने ठहरते 15-20 जने आए, बाइकों पे आए, 4 व्हीलर भर के आए, निकाले कमर में से ढश ढश मारना चालू कर दिए, एक इधर में भी लगाई इससे, कितने गोलियां मारे? 2-3 गोलियां मारे, एक इधर पड़ी। ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని సుబ్బారాంపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 టేకు దొంగలను చెన్నూరు అటవీ శాఖ అధికారులు గురువారం రోజున స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ టేకు దొంగలను భీమవరం రేంజ్ కార్యాలయానికి తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక బాలాజీ ఎస్టేట్ వద్ద సఫారీ వాహనం బోల్తా పడడంతో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సరైన సమయానికి 108 రాలేదు, వచ్చుంటే వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ పైన 1 అవర్ కొట్టుకున్నా కానీ 108కి ఫోన్ చేస్తే చాలా టైం పడుతుంది. సీమాంధ్ర పెట్టుబడిదారులకు తలొగ్గి కేంద్రం హైదరాబాద్ ను యూటీ చేయాలని చూస్తే యుద్ధమే అన్నారు మందకృష్ణ మాదిగ. ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన తెలంగాణ విద్యార్థి యుద్ధ బేరీ సభ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను తెలంగాణకు రాజధాని కాకుండా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేసే సత్తా తెలంగాణ ప్రజలకు ఉందని కేంద్రం గుర్తించుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఈ సభకు విద్యార్థులు తెలంగాణ ప్రజలు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణ సీమాంధ్ర పెట్టుబడిదారులను వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందు గుర్తుంచుకోవాలి, హైదరాబాద్ను తెలంగాణకు రాజధానిగా కాకుండా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ను లేకుండా చేసే దమ్ము కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నదనే విషయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలు గుర్తుంచుకొని నిర్ణయం తీసుకోవాలని జూలై 30న సిడబ్ల్యూసి యూపీఏ భాగస్వామ్య పక్షాలు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏదైతే తీర్మానం చేసినాయో ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటే తెలంగాణలో వాళ్ళకి గౌరవం గుర్తింపు ఉంటుందే తప్ప హైదరాబాద్ను మాత్రం తెలంగాణ ప్రజలకు దూరం చేస్తే గౌరవం గుర్తింపు భూస్థాపితం అవుతుంది. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్.